వీరుడైన గ్రామసింహం కృష్ణయ్య సహాయంతో సునకాలక్క ద్వారా చల్లార్చే అభిషేకం. గిన్నె నిండా గేదె పాలు కన్నా ఒక గ్లాసులో ఆవు పాలు మిన్న. మనం దేవుడికి పంచభక్ష పరవాణాలు పెట్టడం కన్నా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా భక్తి ఉండడం చాలా గొప్ప. మనం శంఖం మోగించినప్పుడు చాలా శబ్దం వస్తుంది, కానీ మురళి వాయించినప్పుడు చాలా తక్కువ శబ్దం వస్తుంది. సో అల్పుడు శబ్దం ఎక్కువ చేస్తాడు, కానీ అందులో స్టఫ్ ఉండదు. కానీ మంచివాడు తక్కువ శబ్దం చేస్తాడు, కానీ అందులో ఎంతో నీతి ఉంటుంది. రే, నీచుడు ఎంత పెద్ద చదువులు చదివినా తను గొప్పవాడు కాలేడు, ఎందుకంటే తన వ్యక్తిత్వం మంచిది కాదు. అలాగే ఒక డాంకీ సెంట్ కొట్టుకుంటే అది ఎలిఫెంట్ కాలేదురా. ఒక గంధం చెట్టు వల్ల ఒక ఫారెస్ట్ అడవి వాల్యూ పెరుగుతుంది. అలాగే ఒక గుణవంతుడి వల్ల ఆ గుంపు గుర్తింపు పెరుగుతుంది. ఎలాగైతే మనకి మురికి నీళ్ళలో లోటస్ ఎలాగైతే పూస్తుందో, ఒకవేళ గ్రూప్ బాగాలేకపోయినా కూడా ఒక్క గుణవంతుడు ఉన్న ఆ వర్గానికి మంచి పేరు వస్తుంది. ఎన్నో రాళ్ళు ఉంటాయి, కానీ డైమండ్స్కి జెమ్ స్టోన్స్కి ఉన్న వాల్యూ మాల్ రాళ్ళకు ఉంటుందా? అలాగే ఎన్నో కవితలు ఉంటాయి, పాండిత్యం ఉన్న కవితలు కూడా ఉంటాయి, కానీ నీతి కవితలకు ఉన్న వాల్యూ మాల్ కవితలకు ఉంటుందా? ఉప్పు కర్పూరం చూడ్డానికి ఒకేలా ఉంటాయి, కానీ వాటి స్వభావం చాలా వేరు. అలాగే మనుషులందరం మనం చూడడానికి ఒకేలా ఉంటాం, కానీ మన స్వభావాలు వేరు. కొంతమంది మంచివాళ్ళు, కొంతమంది చెడ్డవాళ్ళు. మొదటిలో కష్టంగా అనిపించినా పాడగా పాడగా సంగీతం వస్తుంది. మొదటిలో చేదుగా అనిపించినా తినగా తినగా కాకరకాయ కూడా రుచిగా అనిపిస్తుంది. సో ఏ పనైనా మొదటిలో అసాధ్యంగా అనిపిస్తుంది, సాధన చేయగా సాధ్యపడుతుంది. తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వని వాడు పుట్టినట్టే, దేనికి పనికిరాడు. లైఫ్లో ఎంత ఉన్నత శిఖరాలు సాధించిన వాడికి చెదబోరుగులకి పెద్ద డిఫరెన్స్ లేదు. ఈ భూమిలో మానవ జనువులందరూ ఎప్పుడో అప్పుడు ఏదో ఒక తప్పు చేస్తుంటారు, కానీ మన స్వభావం ఏంటి? ఇతరులు తప్పు ఎంచడం. ఫస్ట్ మన తప్పులు మనం తెలుసుకుని అప్పుడు ఇతరుల తప్పుల గురించి ఆలోచించాలి. చెప్పులోని రాయి, కంటిలోని నలుసు, కాళ్ళ గుచ్చుకున్న ముళ్ళు, ఇంట్లో గొడవలు, ఇవి చాలా బాధ పెడతాయి. రే, దేవుడి పూజల కంటే మంచి మనస్సు ముఖ్యం రా. అలాగే మాటలు చెప్పడం కన్నా మంచి బుద్ధి ముఖ్యం రా. రే, జిడ్డు పట్టిన గిన్నెలో వంట చేస్తే రుచిగా ఉండదు. అలానే నీ ఆచారాలు మూఢనమ్మకాలుగా మారకూడదు. నువ్వు పట్టు వస్త్రం వేసుకుని చెడు ఆలోచనలతో పూజ చేస్తే అది సఫలీకృతం అవుతుందారా చెప్పు? రే, ఒక చిన్న దీపం ఎంతో దూరం వెలుగు అందిస్తుందిరా. అలాగే ఒక్క సజ్జనుడు ఉంటే ఎంతో దూరం జ్ఞానం వెళ్తుందిరా. రే, మనం ఒక గొంగళి పురుగుని చూసినప్పుడు దాన్ని చూస్తే చాలా అసహ్యంగా అనిపిస్తుంది, కానీ అదే గొంగళి పురుగు తర్వాత సీతాకోక చిలుకగా మారుతుంది, బటర్ఫ్లైగా. ఆ క్యాటర్పిల్లర్ బటర్ఫ్లైగా మారుతుంది. అలాగే మనం బయట రూపం చూసి వాడు మంచివాడా చెడ్డవాడా అని మనం ఒక అంచనా వేయకూడదు, ఎందుకంటే రూపం బట్టి ఉండదు, మనసు బట్టి మంచితనం ఉంటుంది. అరే, ఇప్పుడు వంకాయ ఉంటుందిరా,
కొన్ని వంకాయలు అన్నీ అని చెప్పను, కొన్ని వంకాయలు చూస్తే బయట బాగానే ఉంటాయి, కానీ లోపల ఓపెన్ చేసి కట్ చేసి చూస్తే పుచ్చులు ఉంటాయి. అలాగే కొంతమంది మనుషులు చూడడానికి బయట బాగానే ఉంటారు, కానీ వాళ్ళ మనస్సు, వాళ్ళ స్వభావం మంచిది కాదురా. రే మంచివాడా, చెడ్డవాడుగా మారకు. ఏ చిన్న పనైనా మనసు పెట్టి చేస్తే నీకు మంచి గుర్తింపు వస్తుందిరా. కానీ ఏ పెద్ద పనైనా మనసు పెట్టి చేయలేదనుకో, ఏం లాభం లేదు. ఎలా అయితే ఇంత చిన్న విత్తనం అంత పెద్ద చెట్టుగా రూపం చెందుతుందో,